నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శంకవరం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన మాతంగి చిన్నపెంచిలయ్య భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ ఏఎంసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎంసీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడారు. సర్వే నంబర్ 109 3A ఉన్న 58 సెంట్ల భూమిలో అదే గ్రామానికి చెందిన లెక్కల సురేష్ రెడ్డి తన తండ్రి ద్వారా 49 సెంట్ల భూమిని అక్రమంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా కులం పేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడి బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. దళితుల పట్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న లెక్కల సురేష్ రెడ్డిని వెంటనే వింజమూరు మండలం శంకవరం గ్రామంలో ఎస్సీ మాది కులానికి చెందినటువంటి మాతంగి చిన్నపెంచిలయ్య భూమిని దాదాపు 58 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందినటువంటి లెక్కల సురేష్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు గతంలో 2003లో వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. అదే భూమిని మళ్ళా 10వ నెల 2025న లెక్కల సురేష్ రెడ్డి అని అతను వీళ్ళకి తెలియకుండా అదే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు అడుగుతూ ఉంటే మీ దిక్కుల చోటు చెప్పుకో అని చెప్పి అదేవిధంగా దూషిస్తూ ఎక్కడ మీ దాని విషయంలో పెద్దల్ని మాట్లాడినా కూడా వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఆ విషయంలో పలు దఫాలుగా గత నెల 21వ తారీఖున వింజమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. అదేవిధంగా మళ్ళీ అదే నెలలో మార్చి 30వ తారీఖున ఎస్పీ గారి గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు చేశాం. అయినా కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు అతను పిలిపించి తూతూ మంత్రంగా ఎవరిస్తున్నారు తప్ప పోలీసు అధికారులు అతని మీద చర్యలు తీసుకోకుండా మేము ఎవరైతే అన్యాయం చేశాడో అతని మీద ఎఫ్ఐఆర్ చేయండి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి దాదాపుగా బాధితుడు బక్క మాతంగి చిన్నపెంచిలే దాదాపు 24 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులు స్పందించకుండా ఎవరిస్తా ఉన్నంటే ఎవరి కోసం ఈ పోలీసు వ్యవస్థలు పనిచేస్తున్నాయో ఖచ్చితంగా మేము 24 రోజుల్లో చూసిన ఒకటే విషయం, ఉన్న వరకు ఒక న్యాయం లేని వరకు ఒక న్యాయం ఈ విధంగా జిల్లా అధికారులు ఎవరిస్తా ఉన్నారు. దాదాపుగా అది ఎస్ఐ గారు వింజమూరు ఎస్ఐ గారితో కావచ్చు, అదేవిధంగా కలిగిరి సిఐ కావచ్చు, అదేవిధంగా కావలి డిఎస్పీ గారితో కావచ్చు, దాదాపు 24 రోజుల పాటు నుంచి ఈ కేసు విషయం మీద పలు దఫాలుగా మేము అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలు అండదండగా ఉండి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మాదిగలు అండదండగా ఉండి గెలిపించుకున్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మాదిగల అండదండతో ఈరోజు రాష్ట్రంలో అధికారంకి వచ్చింది. మాదిగలకి ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి మేము అడుగుతా ఉంటే కనీసం నిమ్మకి నీరెత్తుగా ఈ జిల్లా ఎవరిస్తామంటే ఎవరికి పనిచేస్తున్నారో ఎవరి కోసం చట్టాలు పనిచేస్తున్నారో కూడా మేము జిల్లా ఉన్నతాధికారి పోలీసులను నిలదీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ 24 రోజుల పాటు మా పట్ల ఎవరైనా తీరును చూస్తూ ఉంటే మీరు మా దళిత ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేసే విధంగా కనబడతలేరని చెప్పి మాకు అర్థమవుతూ ఉంది. అందుకే మన శ్రీ మందాక్షి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాం. మేము కూడా అప్పుడు మళ్ళీ ఒకసారి అన్నగారి దృష్టికి తీసుకెళ్లి వింజమూరు మండల కేంద్రంగా ఎవరైతే ఈ సబ్ రిజిస్టారు ఈ రిజిస్టర్ చేశాడో ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అవసరమైతే ఈ విషయాన్ని మాకెందుకులే అని చెప్పి మేము కాదు కదా 1B అడంగా సృష్టించిందే ఈ స్థానిక ఎంఆర్ఓ గారు తెలియకుండా రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది కూడా ఎంఆర్ఓ కార్యాలయాన్ని కూడా అవసరమైతే ముట్టడిస్తామని ఎవరైతే ఈ డబుల్ రిజిస్ట్రేషన్లో పాలు పంచుకున్నారో అది ఎంఆర్ఓ కావచ్చు సబ్ రిజిస్టర్ కావచ్చు పోలీస్ అధికారులు కూడా అది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాం మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. అవసరమైతే రేపు సోమవారం రోజు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అవసరమైతే అదే రోజు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు కూడా వెనకాడబోమని తక్షణమే లెక్కల సురేష్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, అతన్ని వెంటనే అరెస్ట్ చేసి బాధ్యులైనటువంటి మాతంగి చిన్నపెంచులకి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో అవసరమైతే నియోజకవర్గ స్థాయిలో బలమైన పోరాటం చేస్తామని ఈ విషయమే కాదు ఈ జిల్లాలో పలు ప్రాంతాల్లో పక్కమల్ల అదేవిధంగా ఉరికొండపాడు కావచ్చు దుత్తలూరు కావచ్చు అదేవిధంగా జల్లిం కావచ్చు పలు మండలాల్లో ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీసు అధికారులు కనీసం పట్టిపట్టణానికి వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పి మరొకసారి జిల్లా ఉన్నతాధికారి గారు మీరు ఒక్కసారి మీ విషయాల మీద దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వింజమూరు మండలం శంకవరం గ్రామంలో లెక్కల సురేష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని తక్షణమే లెక్కల సురేష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, లెక్కల సురేష్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మాతంగి చిన్నపెంచులకి న్యాయం చేయాలని చెప్పి కూడా మరొకసారి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చెరగని చిరునవ్వు, చెరగని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పనితనం, ఇవన్నీ కలబోసిన దమ్మున్న లీడర్ జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బేజవాడ వంశీకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు.